డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇరాక్ సముద్ర జలాల్లో క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ పై దాడి. ఉత్తరప్రదేశ్ లో భారీ గ్యాస్ సిలిండర్ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ లో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. కూకట్పల్లిలోని భాగ్యనగర్ కాలనీలో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ లో సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హైదరాబాద్ లోని మంత్రి క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భేటీ అయ్యారు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. గ్యాస్ సిలిండర్ తో వెళ్తున్న ఓ లారీని దుండగులు చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. చోరీ జరిగిన సమయంలో లారీలో మొత్తం 524 వంట గ్యాస్ సిలిండర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన ఝాన్సీ జిల్లాలో చోటు చేసుకుంది. లారీ కనిపించకపోవడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. పోలీసుల విస్తృత గాలింపుతో లారీ ఆచూకీ బయటపడింది. లారీలో ఉన్న 524 గ్యాస్ సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. కూకట్పల్లిలోని భాగ్యనగర్ కాలనీలో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. చామ్ వెల్నెస్ అనే స్పాపై సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ తో పాటు స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు చేపట్టారు. ఈ దాడిలో 3 నిర్వాహకులతో పాటు 6 మహిళలు, ఒక విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిన్న సాయంత్రం మాకు 7 గంటలకి భాగ్యనగర్ కాలనీలో నుండి ఒక స్పాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుతున్న సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సైబరాబాద్ టీము ప్లస్ కూకట్పల్లి పోలీసు కంబైన్డ్గా రైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్తే చామ్ బ్యూటీ స్పా అని ఒక పేరు ఉంది. దాంట్లోకి వెళ్ళి రైడ్ చేస్తే అందులో ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళలో రిసెప్షన్లో ఉన్న 3 ఎంక్వైరీ చేస్తే దివ్య అని ఒక లేడీ తన ఓన్గా స్పా అని పేరుతోటి ఒక సెలూన్లా ఓపెన్ చేసి స్పా పర్మిషన్ తీసుకుని ఆమె కస్టమర్లను తీసుకుని వచ్చి అందరికీ ఆన్లైన్లో కాంటాక్ట్ చేసి వాళ్ళతోటి ఇక్కడికి వచ్చినాక కస్టమర్లతోటి ప్రాస్టిట్యూషన్ చేపిస్తుంది. తీసుకొచ్చిన వాళ్ళందరితో కూడా ఆయన అక్కడ రైడ్ చేస్తే అక్కడ మాకు అన్ని కండోమ్స్, సెల్ ఫోన్స్ అన్నీ దొరికినాయి. వాటి బేస్ చేసుకుని అక్కడ 6 విక్టిమ్స్ ఉన్నారు, ప్లస్ 3 ఆర్గనైజర్స్. ఈ దివ్య, ఆమెకు తోడుగా సంగీత అండ్ ప్రకాష్ అని వాళ్ళిద్దరు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి వాళ్ళు రిమాండ్ చేస్తున్నాము. ఇట్లా ఎవరైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడితే అందరి మీద తప్పకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాము. కాబట్టి 3 జైలుకు పంపించేసి ఆ విక్టిమ్స్ 6 కూడా కోర్టు పర్మిషన్ తీసుకుని హోంకు తరలించడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. ఇరాక్ సముద్ర జలాల్లో క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ పై దాడి జరిగింది. బామాస్ జెండా ఎగరవేస్తున్న ఓ చమురు ట్యాంకర్ పై ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. నౌకాశ్రయ సమీపంలో వేచి ఉన్న సమయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం.
ఇరాక్ ప్రత్యేక ఆర్థిక సముద్ర ప్రాంతంలో నమోదైన తొలి దాడిగా అధికారులు చెబుతున్నారు. ఇరాన్ కు చెందిన రిమోట్ కంట్రోల్ పడవలో పేలుడు పదార్థాలు అమర్చి ఈ దాడి జరిపినట్లు ఇరాక్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ ఘటన సముద్ర భద్రతపై ఆందోళన పెంచుతుంది. అలాగే చమురు సరఫరా మార్గాల భద్రతపై కూడా కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జియాగూడ కర్వాన్ ప్రాంతంలో ఈ తనిఖీలు చేపట్టారు. చార్మినార్ సర్కిల్ పరిధిలో జరిగిన ఈ తనిఖీలకు అసిస్టెంట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ మహమ్మద్ అస్లాం ఖాన్ నాయకత్వం వహించారు. డిప్యూటీ తహసీల్దార్ ఎన్ఫోర్స్మెంట్ కె సదానందం కూడా తనిఖీలో పాల్గొన్నారు. సీనియర్ చెకింగ్ ఇన్స్పెక్టర్లు ఫిరోజ్ అబ్దుల్ జబ్బార్, మహమ్మద్ అమీరుద్దీన్, మహమ్మద్ వాజిద్ అలీ, జి మహేష్ తదితరులు బృందంగా చేరి పలు దుకాణాలు, గోదాంలను తనిఖీ చేశారు. రేషన్ సరఫరా, నిత్యావసర సరుకుల నిల్వలు, ప్రభుత్వ పథకాల కింద పంపిణీ చేస్తున్న వస్తువుల రికార్డులను అధికారులు పరిశీలించారు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. హైదరాబాద్ లోని మంత్రి క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భేటీ అయ్యారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు కమిటీ ఏర్పాటు అంశంపై ప్రాథమిక సమావేశం జరిగింది. కమిటీలో మహిళలకు సహా పలువురికి అవకాశం కల్పించేలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చర్చించారు. తెలంగాణ ఉద్యమకారుల హామీల అమలు, విధి విధానాలు, అర్హతల ఎంపిక తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. జిల్లాల వారీగా అర్హులను గుర్తించి ఉద్యమకారుల డిమాండ్లపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఇరాక్ సముద్ర జలాల్లో క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ పై దాడి. ఉత్తరప్రదేశ్ లో భారీ గ్యాస్ సిలిండర్ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. కూకట్పల్లిలోని భాగ్యనగర్ కాలనీలో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ లో సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హైదరాబాద్ లోని మంత్రి క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భేటీ అయ్యారు.